సరోజినీ నాయుడు ఈ పేరు వినగానే మన మనసులో రెండు చిత్రాలు మెదులుతాయి కదూ. ఒకటి అందమైన కవిత్వం రాసిన భారత కోకిల, ఇంకొకటి స్వాతంత్ర్యం కోసం గర్జించిన ఒక సింహం. మరి ఆమె జీవితంలోని ఈ రెండు అద్భుతమైన కోణాల గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. అయితే అసలు ప్రశ్న ఏంటంటే, పూలలాంటి సున్నితమైన పదాలతో కవిత్వం రాసిన ఒక కలం స్వాతంత్ర్య పోరాటంలో కత్తికన్నా పదునైన ఆయుధంగా ఎలా మారింది? అసలు ఆమె ప్రయాణంలో ఈ మలుపు ఎలా వచ్చింది? ఆ కథేంటో ఇప్పుడు చూద్దాం. సరే, ముందుగా ఆమెకు వచ్చిన ఆ అందమైన పేరు గురించే మాట్లాడుకుందాం. అసలు ఆమెను భారత కోకిల అని ఎందుకంటారు? దాని వెనుక ఉన్న కథేంటో చూద్దామా? ఆ భారత కోకిల అనే బిరుదును ఇచ్చింది ఎవరో కాదు, మన జాతిపిత మహాత్మాగాంధీగారే. ఆమె ఇంగ్లీష్లో రాసిన కవిత్వం అదొక అద్భుతం. అందులోని లయ, రంగురంగుల వర్ణనలు, ఆ ఊహాశక్తికి గాంధీజీ ఎంతగానో ముగ్ధులయ్యారట. నిజానికి ఆమె కవిత్వం చదువుతుంటే ఏదో పాట వింటున్న అనుభూతి కలుగుతుంది. అసలు ఇంత గొప్ప ప్రతిభకు పునాది ఎక్కడ పడింది? ఈ ప్రశ్నకు సమాధానం తెలియాలంటే మనమామె చిన్నప్పటి రోజుల్లోకి వెళ్ళాలి, హైదరాబాద్ నగరానికి. ఆమె ప్రతిభ ఎంత చిన్న వయసులో బయటపడిందంటే వింటే ఆశ్చర్యపోతారు. 1879లో హైదరాబాద్లో పుట్టారు సరోజిని. 11ఏళ్ల వయసులో ఒక అల్జీబ్రా లెక్క ఎంతకీ రాకపోయేసరికి ఏం చేసిందో తెలుసా? దాని బదులుగా ఒక కవిత రాసేసింది. అంతేనా, 13ఏళ్లకే కేవలం 6 రోజుల్లో 1300 లైన్ల పెద్ద కావ్యం రాశారు. ఇక ఈ అద్భుతమైన టాలెంట్ చూసి హైదరాబాద్ నిజాం గారు ఆమెను 16ఏళ్ల వయసులోని స్కాలర్షిప్ ఇచ్చి ఇంగ్లండ్కు పంపించారు. ఆమె ఇంగ్లండ్ వెళ్ళినా, ఎన్ని దేశాలు తిరిగినా తన గుండె మాత్రం హైదరాబాద్లోనే ఉండేది. దానికి సాక్ష్యం ఆమె రాసిన ఇన్ ద బజార్స్ ఆఫ్ హైదరాబాద్ అనే కవిత. ఈ లైన్లు వింటుంటే చాలు, హైదరాబాద్ బజార్లలోనే ఆ రంగులు, ఆ సందడి అంత మన కళ్ల ముందే జరిగినట్టు అనిపిస్తుంది కదూ. సరే, ఇక ఆమె సాహిత్య ప్రయాణం గురించి మాట్లాడుకుందాం. అసలు ఏ రచనలు ఆమెను అంత పెద్ద కవయిత్రిగా నిలబెట్టాయో ఇప్పుడు చూద్దాం. ఇదిగో, ఇదే ఆమె మొదటి కవితా సంకలనం. పేరు ద గోల్డెన్ థ్రెష్హోల్డ్. 1905లో పబ్లిష్ అయిన ఈ పుస్తకం భారతీయ ఆంగ్ల సాహిత్య చరిత్రలోనే ఒక మైలురాయిలా నిలిచిపోయింది. ఆమె కవిత్వం ఒక రకంగా చెప్పాలంటే మన జీవితానికి పట్టిన అద్దంలాంటిది. అందులో ఉత్సాహంగా ఉండే మన భారతీయ జీవితం కనిపిస్తుంది, ప్రకృతి అందాలు కనిపిస్తాయి, ప్రేమలోని లోటు తెలుస్తుంది, మరణం వెనుక ఉన్న రహస్యం గురించి ఆలోచింపజేస్తుంది, చివరికి కష్టపడి పనిచేసే శ్రామికుల గౌరవం కూడా కనిపిస్తుంది. ఆమె పదాల్లో ఎంత మ్యాజిక్ ఉంటుందో చెప్పడానికి పల్లకీ మోసేవాళ్లు కవితలోని ఈ 2 లైన్లు చాలు, వినండి. తేలికగా ఓ తేలికగా ఆమెను మోస్తున్నాం, మా పాట గాలికి ఆమె పువ్వులా ఊగుతుంది. ఆహా, ఎంత లయ, ఎంత అందం కదా! ఆమె కలం నుండి పదాలు కాదు, సంగీతమే జాలువారుతుందనిపిస్తుంది. ఇక్కడితో మన కథ ఒక పెద్ద మలుపు తీసుకుంటుంది. సున్నితమైన కవిత్వం రాసిన ఆమె ఒక స్వాతంత్ర్య సమర యోధురాలిగా ఎలా మారారు? ఆమె గొంతులోంచి కేవలం కవిత్వమే కాదు, దేశం కోసం ఒక గర్జన కూడా ఎలా వినిపించిందో ఇప్పుడు చూద్దాం. ఇక్కడొక ఆసక్తికరమైన విషయం గమనించాలి. ఆమె తన భాషా నైపుణ్యాన్ని ఎంత అద్భుతంగా మార్చుకున్నారంటే, ఒకవైపు కవిత్వంలో లయ, అందమైన వర్ణనలు ఉంటాయి, మరోవైపు ఆమె ప్రసంగాల్లోకొచ్చేసరికి అవే పదాలు వాక్చాతుర్యంగా శక్తివంతమైన వాదనలుగా మారిపోయేవి. అంటే తన కలను కేవలం అందం కోసం కాదు, దేశం కోసం వాడారు. ఇదొక చారిత్రక ఘట్టం. 1925వ సంవత్సరంలో ఆమె భారత జాతీయ కాంగ్రెస్కు అధ్యక్షురాలిగా ఎన్నికయ్యారు. ఆలోచించండి, ఆ పదవిని చేపట్టిన మొట్టమొదటి భారతీయ మహిళగా ఆమె చరిత్ర సృష్టించారు. ఆమె ప్రయాణంలో ఎన్నో ముఖ్యమైన ఘట్టాలున్నాయి. మొదట కాంగ్రెస్ అధ్యక్షురాలిగా ఉద్యమానికి దారి చూపించారు. తర్వాత ఉప్పు సత్యాగ్రహం టైంలో గాంధీజీని అరెస్ట్ చేసినప్పుడు ఏమాత్రం భయపడకుండా ధైర్యంగా ముందుకొచ్చి ఉద్యమాన్ని నడిపించారు. అంతేకాదు, స్వాతంత్ర్యం వచ్చాక ఒక భారతీయ రాష్ట్రానికి మొట్టమొదటి మహిళా గవర్నర్గా కూడా సేవలందించారు. ఆమె ధైర్యానికి అసలైన పరీక్ష ఎక్కడ జరిగిందంటే, ధరాసన ఉప్పు సత్యాగ్రహంలో. గాంధీజీని అరెస్టు చేశాక ఉద్యమం ఆగిపోతుందనుకున్నారు అందరూ. కాని సరోజినీ నాయుడు ముందుకొచ్చి నాయకత్వం వహించారు. ఊహించుకోండి,
ఒకవైపు శాంతియుతంగా నిరసన చేస్తున్న ప్రజలు, మరోవైపు లాఠీలతో విరుచుకుపడుతున్న పోలీసులు. అయినా సరే ఆమె ఒక్కడుగు కూడా వెనక్కి వెయ్యలేదు, బెదరలేదు. ఆమె ధైర్యం చూసి అందరికీ కొత్త స్ఫూర్తి వచ్చింది. ఇంత గొప్ప నాయకురాలు, కవయత్రి, మరి వ్యక్తిగా ఆమె ఎలా ఉండేవారు? ఆమె స్నేహాలు, ఆమె నమ్మకాల గురించి కూడా కొంచెం తెలుసుకుందాం. ఆమెలో ఎంత గొప్ప హాస్యం ఉండేదంటే, మీకు తెలుసా, ఆమె మహాత్మాగాంధీని ప్రేమగా మిక్కీ మౌస్ అని పిలిచేవారట. వినడానికి సరదాగా ఉంది కదూ? ఇది వాళ్ళిద్దరి మధ్య ఉన్న గొప్ప స్నేహానికి ఒక చిన్న నిదర్శనం. మరి గాంధీజీ ఊరుకుంటారా? ఆయన కూడా ఆమెను అంతే గౌరవంతో నా ఆత్మ సంరక్షకురాలు అని పిలిచేవారు. అంటే వాళ్ల స్నేహంలో సరదాతో పాటు ఎంత లోతైన గౌరవం కూడా ఉండేదో మనం అర్థం చేసుకోవచ్చు. ఆమె రాజకీయ జీవితంలోనే కాదు, వ్యక్తిగత జీవితంలో కూడా ఒక విషయాన్ని బలంగా నమ్మేవారు. అదే హిందూ ముస్లిం ఐక్యత. మతాలు వేరైనా మనమంతా భారతీయులం, మనమంతా ఒక్కటే అని, ఆ ఐక్యతే మన దేశానికి నిజమైన బలమని ఆమె చివరిదాకా నమ్మారు. ఇదంతా విన్నాక చివరిగా ఒక ప్రశ్న మన మదిలో మెదులుతుంది. సరోజినీ నాయుడు అనగానే మనకి ఎవరు గుర్తుకు రావాలి? గొప్ప కవయిత్రా? లేక ధైర్యవంతురాలైన దేశభక్తురాలా? ఆమెలోని ఏ వారసత్వం ఈనాటి మన సమాజానికి ఎక్కువ అవసరం? ఈ ప్రశ్న మీ ఆలోచనకే వదిలేస్తున్నాను.